వదినా, వీళ్ళు ఏమనుకుంటారో అనుకోనివ్వు. రా, మన పని మనం చూసుకుందాం. సరే, మేం కూడా ఇక్కడే కూర్చుంటాం, చూస్తాం అసలు విషయం ఏంటో. ధూమ్ధామ్గా పెళ్ళి. ఈ కిటికీలోంచి చూద్దాం ఆనంద్. అన్నయ్య త్వరగా పద, ఇప్పుడు వర్షం వచ్చేలాగుంది. పట్టుకో. మీరు భయపడకండి, దయచేసి మేము చెప్పేది వినండి. మీరిద్దరూ మళ్ళీ ఎందుకొచ్చారు? నాకు మా బావ ద్వారా తెలిసింది మీ పుట్టిల్లు ఇక్కడికి దగ్గరే అని. మా గురువుగారు ఒక ఆయన ఉన్నాడు, అంబేద్కర్ గురుగారు. మేము ఆయన తీసుకొని మీ పుట్టింటికి వెళ్ళాము. వెళ్ళి ఈ వస్తువులు తీసుకొచ్చాము. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు అప్పుడొచ్చాయి నాకు ఈ మెడల్స్ ఇంకా ట్రోఫీ. చదువులో ఇంకా స్పోర్ట్స్లో ఫస్ట్ వచ్చినందుకు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకోను నేను? ఒకవేళ అప్పుడు ఎవరైనా నాకు సపోర్ట్ చేసుంటే బాగుండేది. మీరు ఎలాగైతే చదువులో ఆటల్లో ఫస్టో, అచ్చం మా చెల్లెలు కూడా అలాగే. మీ దగ్గర ఎలా ఎన్ని ట్రోఫీలు మెడల్స్ ఉన్నాయో అలాగే మా చెల్లెల దగ్గర అయితే ఇన్ని ట్రోఫీలు మెడల్స్ లేవు. కానీ ఊరు మొత్తం జరిగిన పోటీల్లో తను అబ్బాయిల్ని ఓడించి ఫస్ట్ వచ్చింది. మేము అస్సలు కోరుకోవడం లేదు మా చెల్లెలు ఎన్నాళ్ళుగా పడ్డ కష్టాన్ని తన పుట్టింట్లో ఇలా వేస్ట్గా పడుండాలని, అలాగే తను మీకులాగా బాధపడకూడదని. మేము రాత్రంతా ఆలోచించాం మంజులో పెళ్లి ఎలా ఆపాలి అని. తర్వాత మేము పారిపోయి మా తమ్ముడు భీమ్ దగ్గరికి వెళ్ళాము. వాడికి మొత్తం అంతా చెప్పాము. ఎప్పుడైతే తను విన్నాడో మీరు చదువుకున్నారని, ఇంగ్లీష్ మాట్లాడతారని, అప్పుడు తను మాకు ఈ ఐడియా చెప్పాడు. తను ఏమన్నాడంటే, ఒకవేళ ఇంట్లో మా చెల్లెల పరిస్థితి అర్థం చేసుకోగలవారంటే అది మీరేనని. చూడండి, ఇప్పుడు మీరు ఒక్కరే మాకు సాయం చేయగలరు. మాకు సాయం చేయండి అక్క. మీరిద్దరూ మళ్ళీ వచ్చేసారా ఇక్కడికి? బాగా మొండి మూర్ఖుల్లాగా ఉన్నారే. ఇదేంటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ? ఏంటిది?
అరే మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటిది అని. అవి ఈమె చదువు సర్టిఫికేట్లు. మీరు ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేయండి. ఇప్పుడు మా చెల్లెలు చదువుకోవాలనుకుంటుంది. మీరిద్దరూ చిలకల్లాగా ఒకే పలుకు పలుకుతున్నారే. భాస్కర్ వాళ్ళ నాన్న ముందు మీ ఆటలు సాగలేదని ఇప్పుడు మా కోడల దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటున్నారా? అరే ఈ ఇంటి పెద్ద మీ మాట వినప్పుడు ఈ పిల్ల ఏం చేస్తుంది? అయినా ఈ చదువు కాగితాలు తీసుకొచ్చి మీరు మా కోడల్ని మీ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారా? మీరిద్దరూ ఒకటి జాగ్రత్తగా వినండి. ఇవి చదువు కాగితాలే కావచ్చు, కానీ ఈ పిల్ల చెయ్యాల్సింది ఇంట్లో పనులే. ఈ చదువు కాగితాల విలువ చెత్త కంటే ఎక్కువేం కాదు మాకు. వీటి స్థానం ఈ పెట్టెలో కాదు బాబు, పెంట పోగులో పడేయాలి తెలుసా? వద్దత్తమ్మా, అదేమైనా కావచ్చు, కానీ ఇది చెత్త మాత్రం కానే కాదు. అయినా నేను చెప్తున్నాను, మీరు వీటిని పడేయడానికి వీల్లేదు. మీ దృష్టిలో వీటికి ఏమీ విలువ లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో ఇవి వెండి బంగారం కంటే ఎంతో విలువైనవి. ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదే? మీ చేత్తో పలక పట్టుకుని ఒక్క అక్షరం కూడా రాయలేరు మీరు. అందుకే మీకు ఈ విషయం సంతోషాన్ని ఇవ్వదు, మీ కోడలు బాగా చదువుకుందని. అయినా నేనెందుకు సిగ్గుపడాలి? నేనేమైనా తప్పుడు పని చేశానా ఏంటి నాకు సిగ్గేయడానికి? డిగ్రీని చెత్త అనే వాళ్ళు సిగ్గుపడాలత్తయ్య. అమ్మో ఎంత బరి తెగించేసావే నువ్వు. ఇప్పుడు పెళ్లి గిళ్ళి తర్వాత ముందు నీ తాట తీస్తాను. ఉండు. పద. అత్తయ్య. నడు. నీ సంగతి అత్తయ్య, నన్ను ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అల్లుడు గారు, రైలు వచ్చే వేళ దాటిపోయింది. గంగా, భీమా, తులసి ఇంకా వాళ్ళ నాన్న ఇప్పటిదాకా రాలేదు. హా, ఈ పాటికి రైలు వచ్చేసే ఉంటుంది. వెళ్ళి చూద్దాం. చూడు బాబు, ఆ మిఠాయి వాడు మిఠాయిలు చేశాడో లేదో చూసిరా బాబు. నేను చూసొస్తాను. గంగా, గంగా, గంగా వదర. గంగా, నువ్వు వచ్చేసావా? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. గంగా, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. మేమెప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాం. కానీ మీ నాన్నగారు, తులసి, భీమా ఎక్కడున్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, భీమి నేను అక్కడి నుంచి 3 రోజుల ముందే పంపించేశాను. అత్తమ్మా, పద. రావే. బాగా బరి తెగించేశావు కదే. బాగా నీతులు చెప్తోంది. 4 అక్షరాలు నేర్చుకోగానే పెద్ద వకీల్నని అనుకుంటోంది. ఇదంటుంది నేను సిగ్గుపడాలంట. అరే అరే కానీ ఈమెదేమీ తప్పు లేదు. మేమేమి దగ్గరకు వచ్చాము. ఆమెదేమీ తప్పులేదు, మేమే పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాం. మీరు నోరు మూసుకొని ఉండండి. ఇదంతా చేసింది మీరిద్దరే. కాదు, ఈ పిల్లలదేమీ తప్పులేదు. ఈ పిల్లలు కరెక్టే, అలాగే నాది కూడా తప్పులేదు. ఏంటి మళ్ళీ అను? నీ 4 చీర నీ చేతులు పెడతారేమనుకుంటున్నావో? వీళ్ళు కరెక్టే అత్తమ్మా. వీళ్ళ తమ్ముడు భీమరావు ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు, కానీ తను వీళ్ల చేత నా చిన్నప్పటి చదువు, ఆటలు, ఇంకా నేను సాధించిన ఎన్నో జ్ఞాపకాల్ని పంపించాడు. ఒక మాట అడిగించాడు, నేను వీళ్ల చెల్లెలి స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తానని. నా అభిప్రాయం ఏంటంటే, ఒకవేళ నేను వీళ్ళ చెల్లెలి స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగకూడదనే అంటాను. ఏంటి?
చెయ్యొదులో. వదలను. ఇప్పుడు నువ్వు నీ భార్యని కొట్టి ఏమీ పెద్ద ఘనకార్యం చేయటం లేదు. పాకలు కట్టేసి పశువుల్ని కూడా ఎవరు కొట్టరు. వదిన మనిషి అన్నయ్య. నేనంత కష్టపడి చదువుకున్నది ఇందుకోసం కాదు. నా సర్టిఫికేట్స్ మెడల్స్ అన్నీ ఇలా పెట్టెలో పెట్టి మూలను పడేయడానికి. నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జ్యోతిరావు పూలే గారు స్థాపించిన బాలికా విద్యాలయంలో చదువుకోవడానికి పంపించారు. నేను కూడా బాగా చదువుకుని గొప్పదాన్ని అయ్యాననే అనుకున్నాను. కానీ ఈరోజు ఒక విలువలేని కోడలుగా మారిపోయాను. నేను మా అత్త ఏది చెప్పినా ఈ కోడలు నోరు మూసుకుని అదే చెయ్యాలి. మా మావయ్యకి బుద్ధి పుట్టినప్పుడల్లా నన్ను దగ్గరికి పిలిచి ఇంగ్లీష్లో మాట్లాడమన్న సాకుతో నేను చదువుకున్న చదువుని నా డిగ్రీని ఎగతాళి చేస్తారు. ఇక నా భర్త ఎప్పుడంటే అప్పుడు నా మీద చెయ్యెత్తుతారు. ఆయన నన్ను ఎందుకు కొట్టగలుగుతున్నారంటే నా డిగ్రీ సర్టిఫికెట్లు ఈ పెట్టెలో బందీ అయిపోయాయి కాబట్టి. ఒకవేళ ఈరోజు నా చదువు సార్థకం అయి ఉంటే అప్పుడు నాతో పాటు నా చదువు కూడా జవాబు చెప్పేది. ఉద్యోగం చేసేదాన్ని, నాకు ధైర్యం వచ్చేది. స్కూల్ టైంలో ఎంతో ధైర్యస్తురాలని పేరున్న ఈ రేణుకకి చదువుతో సంబంధం తెగిపోగానే నేనొక పిరికి పెళ్ళంగా పనికిరాని కోడలుగా మిగిలిపోయాను. ఇంకా ఈ పిల్లలిద్దరూ చెప్తున్నారు వీళ్ల చెల్లెలు నాకంటే ఎక్కువ ధైర్యస్తురాలని. తను ఊళ్ళో ఎంతో కష్టమైన పోటీలో అబ్బాయిల మీద గెలిచిందంట. అందుకే నాకు తెలుసు ఈ రోజు కనుక ఒక్కసారి తన చదువును వదిలేసిందంటే ఇక మెల్లమెల్లగా అమ్ముకున్న ధైర్యం సన్నగిల్లిపోతుంది. అప్పుడు తన కళలు కూడా నా కళల్లాగానే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇలా పెట్టెలో బందీ అయిపోతాయి. చూడండి, వీళ్ళలాంటి అన్నదమ్ములు ఎవరూ నాకు లేరు. ఉంటే నా పెళ్లి ఆపడానికి ప్రయత్నించే వాళ్ళేమో. కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను వీళ్ళకి తోడుంటాను. ఈ పెళ్లిని వ్యతిరేకిస్తాను. ఈ పెళ్లి ఆపడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. అందుకు మీరు నన్ను చంపినా సరే నాకు ఇష్టమే. చేసావుగా ప్రయత్నం, అయిపోయిందా ఉపన్యాసం? ఇదిగో నిన్ను చంపితే మాకేమీ లాభం లేదు గాని నీ సంగతి మీ అత్త చూసుకుంటుందిలే. ఏంటి చూస్తున్నావు? పట్టుకోదాన్ని. కూర్చో. పట్టుకో. నేను భీమ్ని 3 రోజుల ముందే అక్కడి నుంచి పంపించేశాను. అక్క పెళ్ళింది, ఇంటికి వెళ్ళిరా అని, లేదంటే అమ్మ కంగారు పడుతుంది అని. నువ్వింటికి వెళ్ళు, నేను కూడా నీ వెనక పెళ్లి రోజుకల్లా వచ్చేస్తాను అన్నాను. సరే అక్క నేను వెళ్తాను నాతో అన్నాడు. మా మావి గారితో చెప్పి వన్ రైలు ఎక్కించి రమ్మన్నాను. కానీ నిన్న నానొస్తే అప్పుడు తెలిసింది భీమ్ ఇంటికి రాలేదని. నన్ను వెర్రిదాన్ని చేసి ఎక్కడికి వెళ్ళాడో ఏమో వాడు తెలీదు. మీ నాన్నేరే? నాన్నకి సంగతి తెలియగానే నాన్న వాడిని వెతకడానికి వెళ్ళాడు. నాన్నే నన్ను ఇక్కడికి పంపించాడు. వెళ్ళి అమ్మతో చెప్పు, పెళ్లిలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోమని అన్నాడు. నాన్న భీమ్ని తీసుకుని పెళ్లికి ముందే ఇక్కడికి వచ్చేస్తానన్నాడు. పెళ్లి జరుగుతుంది. ఇక పెళ్లి టైంకే మనం బయలుదేరుతాం. కానీ అంతకు ముందే వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈ గాడిదలు ఇద్దరూ చెల్లెల పెళ్లికి ఎప్పుడైనా అడ్డుపడతారు.
పాతకాలంలో రాజదూతకి ఏం చేసేవాళ్ళో ఇప్పుడు వీళ్ళకు కూడా అదే చేద్దాం. ఏమంటావు? అప్పుడు వీళ్ళిద్దరికీ బుద్ధి రావటం కాదు, వీళ్ళతో పాటు వీళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. పిల్లల్ని అద్దుల్లో పెట్టుకోకుండా వీళ్ళని గాలి కుదిలేసినందుకు. అప్పుడు వీళ్ళు పెద్దోళ్ల విషయంలో వేలు పెట్టకుండా ఉంటారు, ఇంకా వీళ్ళు హద్దుల్లో ఉంటారు. వేలేడంత లేడు పిల్లాడు ఇంటిలో పదిని తిప్పలు పెడుతున్నాడు. సొంత అక్కకి శత్రువయ్యాడు, కన్న తల్లికి విరుద్ధంగా నిలబడ్డాడు వాడు. భీమా, నాకు తెలుసు నువ్వు ఆవేశంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు. బాగా ఆలోచించి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళావు, ఎందుకంటే మంజుల పెళ్లి ఆపడానికి. నువ్వు చేసేదేదో చేస్తూనే నీ అన్నలు కూడా రెచ్చగొట్టావు కదా. నిన్న రాత్రి బాల ఆనంద్ కలిసి అల్లుడి గారిని ఇక్కడ మంచానికి కట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. భీమా, నువ్వు మీ అమ్మని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? మీ నాన్నగారికి కూడా దొరకడు భీమా, ఎందుకంటే వాడు కావాలని వెళ్ళిపోయాడు కదా. పెళ్లి సమయానికి ఇంట్లో ఎవరు లేకపోతే పెళ్లి ఆగిపోతుందని వాడు అనుకుంటున్నాడు. లేదు, నాన్న ఖచ్చితంగా చెప్పాడమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగిపోకూడదని. పెళ్లి అనుకున్న సమయానికి అవుతుంది. ఎవరు ఆపుతారో చూస్తాను. నువ్వు లోపలికెళ్ళా. మంజుల, నీకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా మన భీమ్కి లాగా? నాకు భీమ్కి ఇష్టం లేకపోతే ఏమవుతుంది గంగక్క? కానీ భీమ్ అర్థం చేసుకోవట్లేదు. అందుకే కదా వాడి ఇంట్లో అందరినీ ఇలా ఏడిపిస్తున్నాడు. నువ్వు తులసిని ఎందుకు తీసుకురాలేదు? ఎలా తీసుకొస్తాను? దారంతా భీమ్ని వెతుక్కుంటూ వచ్చాను. నాతో పాటు దాన్ని కూడా ఎలా తిప్పను? ఏం బాధపడుకో, నీ పెళ్ళైన తర్వాత నీ అత్తారింటికి తీసుకొస్తాను, అప్పుడు కలుద్దు. కానీ అత్తా, ఏంటమ్మా? ఆనంద్ అన్నయ్య బాల అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదు, ఏమీ తెలియలేదు. కానీ నువ్వేమీ దిగులు పడుకో, వాళ్ళు వచ్చేస్తారులే. వదిన చెప్పింది నిజమే, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. అక్కడి నుంచి భీమ్ మాయమయ్యాడు, ఇక్కడి నుంచి వీళ్ళిద్దరూ. అసలేమీ అర్థం కావడం లేదు.